ఈరోజు అయితే గ్రోత్ స్కాన్ అప్డేట్ అయితే ఇస్తానండి. నాకైతే 7 మంత్లో డాక్టర్ రాశారు. నాకు 28 వీక్స్లో గ్రోత్ స్కాన్ చేశారు. డెలివరీ డేటు అక్టోబర్ 29th 2024కి ఇచ్చారు. బేబీ వెయిట్ కూడా బాగానే ఉందని చెప్పారు. బేబీ వెయిట్ 7 మంత్లో 1 kg ఉండాలని చెప్పారు. నాకు 1110 గ్రామ్స్ అయితే బేబీ ఉంది, ప్లస్ ఆర్ మైనస్. మా ఫ్రెండ్ చెప్పింది 1100 గ్రామ్స్ల నుంచి 162 గ్రామ్స్ తీసేస్తే బేబీ వెయిట్ అంత ఉంటుందని చెప్పింది. అయితే ఇట్లా చూస్తే నాకు కేజీ కన్నా తక్కువనే ఉందండి. ఇంకా బేబీ వెయిట్ ఇంకా కొంచెం పెరగాలని చెప్పారు డాక్టరు. తీసేస్తే 948 గ్రామ్స్ అయితే ఉంది బేబీ వెయిట్. ఫీటల్ హార్ట్ రేట్ 132 బీట్స్ పర్ మినిట్స్ అయితే ఉంది. ప్లెజెంటా ఈజ్ పోస్టీరియల్ అని ఉంది. చాలామంది యూట్యూబ్లో ఏం చేస్తారంటే ప్లెజెంటా పోస్టీరియల్ ఉంటే అబ్బాయి అని, యాంటీరియల్ ఉంటే అమ్మాయి అని అంటారు. నాకైతే పోస్టీరియల్ అని ఉంది. ఇంకా అబ్బాయి అమ్మాయి చూడాలి. ఫీటల్ మూమెంట్స్ కడుపులో బేబీకి చాలా బాగున్నాయంట. మూమెంట్స్ కూడా బాగున్నాయని చెప్పింది డాక్టర్. బేబీ మెడ చుట్టూ పేగు ఉందంట. ఇక్కడ మెడకి అంతా పేగు చుట్టుకొని ఉందంట 7 మంత్లో. ఉమ్మనీరు కూడా బాగుందని చెప్పారు. బేబీ వెయిట్ కాస్త తక్కువగా ఉంది. ఫుడ్ మంచి ఫుడ్ తినాలని డాక్టర్ చెప్పారు. ఎగ్స్, పాలు, బాదం, జీడిపప్పు, పిస్తా, ఇంకా ఖర్జూర పండ్లు కానీ ఫ్రూట్స్ బాగా తినాలని చెప్పారు. చికెన్, మటన్ ఇలాంటివి తింటే బేబీ వెయిట్ పెరుగుతుంది, మనం కూడా హెల్తీగా ఉంటాం. బేబీకి డెలివరీ టైంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని డాక్టర్ అయితే చెప్పారు. నాకు కూడా వెయిట్ కొంచెం తక్కువగా ఉన్నాననేసి ప్రోటీన్ పౌడర్ అయితే రాశారు. బేబీ ఫోటో చూపిస్తానండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తాను. బేబీ ఫొటోస్ అయితే చూద్దాం. ఇదిగోండి, ఇలా అయితే ఉంది బేబీ. ఇట్లా 4 ఇచ్చారు ఫొటోస్, 8 ఇచ్చారు. చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి. నాకు 28 వీక్స్లో రాశారండి గ్రోత్ స్కాన్. ఉమ్మనీరు 13 సెంటీమీటర్స్ అయితే ఉంది. మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయంట. కొద్దిగా బేబీ వెయిట్ తక్కువగా ఉందనేసి బేబీ వెయిట్ పెరగడానికి ఫ్రూట్స్ కానీ కోకోనట్ వాటర్, ఖర్జూర పండ్లు ఇలాంటివి బాగా తినమని చెప్పారు. అలా అయినప్పుడు వెయిట్ మంచిగా పెరుగుతారంట బేబీ కూడా. ఇంకొకటి, నాకు చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ చేస్తున్నారు, అక్క ఫస్ట్ 3 months పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు కదా, తప్పకుండా వేసుకోవాలని అడుగుతున్నారు. అవి తప్పకుండా వేసుకోవాలండి. ఎందుకంటే మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ బేబీకి స్టార్టింగ్ 1 to 3 monthsలో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా అందుకని ట్యాబ్లెట్స్ అయితే పక్కాగా వేసుకోవాలి. కొంతమందికి వామిటింగ్స్ కూడా ఉంటాయి. అక్క వామిటింగ్స్ అవుతున్నాయి అక్క, ఏం చేయాలని అడుగుతున్నారు. వామిటింగ్స్ కూడా ట్యాబ్లెట్స్ ఇస్తారండి. డాక్టర్స్ని ఒకసారి అడిగితే వామిటింగ్స్కి ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి వేసుకున్న సెకండ్లోనే వామిటింగ్ తగ్గుతుంది. నాకు కూడా చాలా వామిటింగ్స్ ఉండే. ఫస్ట్ బాబు అప్పుడైతే 5th month వరకు వామిటింగ్స్ ఉండే. ఇప్పుడు 3rd month వరకు ఉంది. ఇంక వామిటింగ్స్ యూజ్ చేసిన తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ ఇస్తారు. మన బోన్స్ అంతా కొద్దిగా వీక్ అయిపోతాయి బాడీలో చేంజెస్ వల్ల. అందుకని కాల్షియం ట్యాబ్లెట్స్, ఐరన్, పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. వాటిని వేసుకుంటే కొంచెం మనకు బాడీ పెయిన్స్ కానీ అలా తక్కువగానే ఉంటాయి. ఇక్కడ డెలివరీ డేట్ అయితే అక్టోబర్ 29th 10కి ఇచ్చారు 2024లో. ఇంకా 3 months ఉంది. ఇంకా ఇదే అండి నా గ్రోత్ స్కాన్ అప్డేట్. చాలామంది అయితే అడుగుతున్నారు ఎలాంటి ఫుడ్ తింటే వెయిట్ పెరుగుతారు అక్క అని. నేనైతే మార్నింగ్ టిఫిన్ చేశానండి, దోశ కానీ ఇడ్లీ కానీ. తర్వాత బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అలా తాగాలి. కోకోనట్ తాగాలి. 1 weekలో 2 times 2-3 times కోకోనట్ వాటర్ తాగాలి. ఇంకా ఫుడ్ చపాతీ, రైస్ కన్నా చపాతీ కానీ, జొన్న రొట్టె, రాగి రొట్టెలు ఉంటాయి కదా, అవి ఎక్కువ తినాలి. అవి తినడం ద్వారా ఏమవుతుందంటే
అన్నం ఎక్కువ తిన్నామనుకో జస్ట్ లావ్ అవుతాం, కానీ బేబీ వెయిట్ మంచిగా ఉండదు, మనం కూడా జస్ట్ లావ్ అవుతాం అంతే. అందుకని చపాతీ కానీ రాగి సంగటి ఇలాంటివి తినాలి. రాగిలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి తినాలి. మంచిగా వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తింటే బేబీకి మంచి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం అందుతుంది. పాలు కూడా మంచిగా తాగుతూ ఉండాలి. ఉమ్మనీరు కూడా బాగుందని చెప్పారండి 7 మంత్లో. మళ్ళీ ఎయిత్ ఎండింగ్లో కూడా మళ్ళీ స్కానింగ్ చేస్తామని చెప్పారు. ఇప్పుడైతే అంత బాగానే ఉంది. బేబీ కూడా వెయిట్ కొంచెం పెరగడానికి మంచి ఫుడ్ తీసుకోమని చెప్పారు. క్యారెట్, స్ట్రాబెర్రీస్, ఫ్రూట్స్ బాగా తినాలండి. ఎందుకంటే ఫ్రూట్స్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రూట్స్. బనానా చాలామంది అపోహ ఏంటంటే మన అమ్మమ్మ వాళ్ళు ఏమంటారంటే బనానా తింటే, అరటిపండు తింటే బేబీ కడుపు పోతుంది, అబోషన్ అయిపోతుంది అని అంటారు. కానీ అలాంటిది అంతా ఏమి ఉండదండి. నేనైతే ఫస్ట్ బాబుకి అయితే అసలు ఫస్ట్ 9 మంత్ వరకు బనానా చాలా తిన్నాను. ఈ బేబీకి కూడా చాలా తింటున్నాను. నేను డాక్టర్ని అడిగాను, ఇలా తినొచ్చా డాక్టర్, బనానా తింటే ప్రెగ్నెన్సీ పోతుందని చెప్తున్నారంటే, లేదు అదంతా ఏం లేదు, బనానా చాలా మంచిది తినాలని చెప్పారు డాక్టర్స్ అయితే. నేను ఇప్పటికీ తింటున్నాను. పచ్చి బనానా తినొద్దు, పండు అయిన బనానా తినొచ్చు. ఇంకా ఇది తినొచ్చండి, దీనికి ఏం కాదు. చాలామంది జామకాయలు కూడా తినొద్దని అంటారంట. దానివల్ల ఏం లేదు, అన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఇది పపాయ తినవచ్చు, పచ్చి పపాయ అస్సలు తినొద్దండి. పచ్చి పపాయ వల్ల కూడా బేబీకి చాలా ప్రాబ్లం అవుతుంది. అబార్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ పచ్చి పపాయని కూడా తినొద్దు. బనానా తినొచ్చు, బనానా కానీ స్ట్రాబెర్రీస్, యాపిల్స్, జామకాయలు, ఇంకా ప్రతి ఒక్క ఫ్రూట్ తినొచ్చు. హెల్తీగా ఉండొచ్చు. మనం అనుకుంటాం అది తింటే ఏమవుతుందో, ఇది తింటే ఏమవుతుందో అని అనుకుంటాం, కానీ అలాంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. నేనైతే చాలా హెల్తీగా ఉన్నాను. ఇప్పటికీ బనానా తింటున్నాను, అన్ని ఫ్రూట్స్ తింటున్నా. ఇదే అండి నా గ్రోత్ స్కాన్ అప్డేట్. ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నానండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఇంకా అలాగే ఇంకా నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి. ఇంకెందుకంటే ఫస్ట్ బాబు ఉన్నాడు కదండి, ఆ బాబుతోనే నాకు టైం సరిపోతుంది. అందుకని ఇంకా వీడియోస్ అయితే రావట్లేదు. ఇప్పటి నుంచి అయితే చేస్తాను. ఇంకా అందుకని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. అలా ఇంతే అండి నా గ్రోత్ స్కాన్ అప్డేట్. ఇంకా మళ్ళీ టిఫర్ స్కాన్ అప్డేట్ కూడా అడుగుతున్నారు, దాన్ని కూడా వీడియో చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.